నమస్తే మేడం. నమస్తే నరేష్ గారు. ప్రీవియస్ మనం లోన్స్ వీడియోస్ చాలా చేసాం. అసలు ఏంటి మేడం విఎల్ ఫిన్పిన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటి, మీరు ఎలా లోన్స్ ఇస్తున్నారు? ఎందుకంటే చాలామంది మన వ్యూవర్స్ లోన్స్ కోసమే మన వీడియోస్ చూస్తున్నారు. సో అసలు విఎల్ ఫిన్పిన్ అంటే ఏంటి, మీరు ఎలా లోన్స్ ఇస్తున్నారు? మనది విఎల్ ఫిన్పిన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఒక కార్పొరేట్ డిఎస్ఏ అండి. మన దగ్గర అన్ని బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్స్తో టైఅప్ అయి ఉంటాం మనం. ఒక కస్టమర్ వచ్చిండు అంటే మన దగ్గరికి ఆ కస్టమర్ ఫైల్ ఏ బ్యాంకులో సెట్ అవుతుందో చూసి పెట్టి బెస్ట్ రేట్కి ఇస్తామండి. ఓకే, అంటే లోన్స్ ఇస్తున్నారు కదా, అంటే ఎలా ఇస్తున్నారు మీరు లోన్స్? బ్యాంకు నుంచా లేదంటే ప్రైవేట్ ఫైనాన్సా, ఎలా? బ్యాంక్స్ నుంచి చేస్తాం, ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి చేస్తాము. రెండు టైఅప్ అయి ఉంటాయి మన దగ్గర. బిజినెస్ చేసే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి మనం లోన్స్ చేస్తామండి ఇక్కడ. ఓకే మేడం, అంటే లోన్స్ చేస్తా అంటున్నారు కదా, అంటే ఏ లోన్స్ చేస్తారండి? మన దగ్గర వచ్చేసి పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్ అండ్ కార్ లోన్, దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా చేస్తామండి. ఇన్సూరెన్స్ కూడా చేస్తాము. ఓకే మేడం, అంటే లోన్స్ అంటున్నారు కదా, అంటే కస్టమర్కి ఏం ఎలిజిబిలిటీ ఉండాలి మేడం? ఎందుకంటే ఇప్పుడు మన వీడియోస్ చూసి చాలామంది లోన్ కావాలని కాల్ చేస్తారు. సో మినిమం ఒక పర్సనల్ లోన్ ఉందనుకోండి, పర్సనల్ లోన్ తీసుకోవాలంటే మన కస్టమర్కి, మన వ్యూవర్స్కి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి? ఒక పర్సనల్ లోన్ కావాలి అంటే ఓన్లీ జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే పర్సనల్ లోన్ చేస్తాం. మినిమం 16K అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉండాలి ఎవ్రీ మంత్. అండ్ వాళ్ళకి అదే దాంతో పాటు పే స్లిప్స్ ఉండాలి. పే స్లిప్స్ ఆర్ సాలరీ సర్టిఫికేట్ ఏదన్నా చేయొచ్చు. ఓన్లీ అంటే బ్యాంకులో పెడితేనే ఇస్తారా మేడం? ఇప్పుడు కొంతమంది ఏంటంటే మంత్లీ లేదా డైలీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి హ్యాండ్ క్యాష్ ఇస్తుంటారు. హ్యాండ్ క్యాష్ వాళ్ళకి చేయరా మీరు? హ్యాండ్ క్యాష్ వాళ్ళకి చేయలేమండి పర్సనల్ లోన్ అనేది. ఓన్లీ అకౌంట్లో క్రెడిట్ అయ్యే వాళ్ళకి మాత్రమే చేస్తాం. దాంతోపాటు పే స్లిప్స్ మ్యాండేటరీ. ఓకే మేడం, అంటే నెక్స్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ లోన్స్ ఇస్తా అంటున్నారు కదా, సో అసలు బిజినెస్ లోన్ అంటే ఏంటి, ఎవరికి ఇస్తారు, దానికి ఏంటి మేడం ఎలిజిబిలిటీ? బిజినెస్ లోన్ అనేది బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తాము. స్టార్టప్ లోన్స్ మన దగ్గర చేయలేము. బిజినెస్ లోన్స్ అనేది బిజినెస్ ప్రూఫ్స్ ఉండాలి. లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ ఆర్ జిఎస్టీ, దీంట్లో ఏది ఉన్నా చేయొచ్చు. దాంతోపాటు ఐటీఆర్స్ ఫైల్ చేస్తూ ఉండాలి. కొంతమందికి ఐటీఆర్స్ ఉండవు. ఐటీఆర్స్ లేకపోయినా మన దగ్గర లోన్ చేస్తాం. 1 year బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని దాంతో ఎలిజిబిలిటీ చెక్ చేసి బిజినెస్ లోన్ చేయొచ్చు. అంతేగాని కొత్తగా మేడం మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మాకు లోన్ ఇస్తారంటే ఇవ్వరు. ఓన్లీ వాళ్ళకి బిజినెస్ ఉండి ఒక 1 year, అంటే ఎంత ఉండాలి మేడం ఎక్స్పీరియన్స్ బిజినెస్ పైన వాళ్ళు స్టార్ట్ చేసి మినిమం 1 year అయి ఉండాలి ఖచ్చితంగా. అంటే 1 yearకి కొన్ని నాన్ బ్యాంకింగ్స్ మాత్రమే చేస్తాయి. అదే 3 years వింటేజ్తో ఉంటే మాత్రం అన్ని బ్యాంకులలో చేయొచ్చు. దాంతో పాటు వాళ్ళకి ఓన్ హౌస్ ప్రూఫ్ ఉండాలి ఖచ్చితంగా మేడం. ఓన్ హౌస్ ఉండాలి. అంటే కొన్ని బ్యాంక్స్కి ఓన్ హౌస్ ప్రూఫ్ అనేది మ్యాండేటరీ, కొన్ని బ్యాంక్స్ లేకపోయినా చేస్తాయి. ఓకే మేడం. నెక్స్ట్ మేడం, మనం హోమ్ లోన్ కూడా చేస్తూ ఉంటున్నారు కదా, సో హోమ్ లోన్లో ఎన్ని టైప్స్ చేస్తారు మీరు, అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి? హోమ్ లోన్స్ గురించి మన వ్యూవర్స్కి చెప్పండి మేడం. ఓకే అండి, హోమ్ లోన్ అనేది మనం జాబ్ చేసే వాళ్ళకి ఇస్తాం, బిజినెస్ పీపుల్స్కి ఇస్తాము. హోమ్ లోన్ మన దగ్గర వచ్చేసి బిల్డర్ పర్చేస్, రీసేల్ పర్చేస్ ప్లస్ కన్స్ట్రక్షన్, బీటీ టాప్అప్ చేస్తాం. వేరే బ్యాంకులో ఉంటే అది ఇంకో బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఎంత రేట్ ఉంటుందో దానికంటే బెస్ట్ రేట్కి మనం ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ మేడం, మనకి హోమ్ లోన్కి ఇంట్రెస్ట్ రేటు ఎలా ఉంటుంది మేడం? బెస్ట్ ఇస్తారా? చాలా బెస్ట్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ సాలరీడ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి 7.9 నుంచి అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. బిజినెస్ పర్సన్స్కి అయితే 8.3 అట్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓపెన్ ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్, ఇలా ఓపెన్ ప్లాట్ బై చేసుకోవడానికి కూడా లోన్ ఇస్తారు మేడం? చేస్తామండి. ఓపెన్ ల్యాండ్ పర్చేస్కి చేస్తాము, దాంతో పాటు కన్స్ట్రక్షన్కి కూడా ఫండింగ్ ఇస్తాం మన దగ్గర. ఓకే మేడం. నెక్స్ట్ మేడం, చాలామంది ఇప్పుడు చూస్తుంటాం, వేరే మన వీడియోస్ కూడా చూసాం, చాలామంది లోన్స్ కావాలి మన ఏపీటీఎస్ నుంచి చాలామంది మనకు కాల్స్ వస్తున్నాయి. సో కొంతమందికి మార్టిగేజ్ లోన్స్ అని చెప్తున్నారు కదా, అసలు మార్టిగేజ్ లోన్ అంటే ఏంటి, ఏం ప్రాపర్టీస్ తీసుకుంటారు, అసలు ఏంటి చెప్పండి మేడం మన వ్యూవర్స్. ఓకే అండి, మార్టిగేజ్ లోన్ అనేది కూడా మనం జాబ్ చేసే వాళ్ళకి ఇస్తాం, బిజినెస్ చేసే వాళ్ళకి ఇస్తాము. ఇప్పుడు నాకు మార్టిగేజ్ లోన్ ఉంది, ఇప్పుడు నా ప్రాపర్టీ ఉంది కదా, ప్రాపర్టీ పెట్టుకుని లోన్ ఇవ్వండి, నాకు బిజినెస్ లేదు, జాబ్ లేదు అంటే మాత్రం వాళ్ళకి లోన్ చేయలేము. మీకు 100 కోట్ల ప్రాపర్టీ ఉన్నా మీకు ఫైనాన్షియల్ ఇన్కమ్ లేకపోతే లోన్ చేయలేము. ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. మార్టిగేజ్ లోన్ అంటే ఏంటి? మార్టిగేజ్ లోన్ అంటే ఒక ప్రాపర్టీని పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవడం, దాన్నే ల్యాప్ అని కూడా అంటాం. లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ మార్టిగేజ్ లోన్ అంటాం. సో ఓకే మేడం, మార్టిగేజ్ లోన్స్ అంటే ఏమేమి ప్రాపర్టీస్ తీసుకుంటారు మేడం? ఇప్పుడు రెసిడెన్షియల్స్ ఉంటాయి, కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి, ఓపెన్ ల్యాండ్స్కి చేస్తాము, ఇంకా ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్, స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్, అలా అన్ని ప్రాపర్టీస్ పైన మనం మార్టిగేజ్ లోన్స్ చేస్తాం.
అంటే ఎంతవరకు చేస్తారు మేడం మార్టిగేజ్? లిమిట్ ఏమైనా ఉంటుందా? లిమిట్ అనేది లేదండి, ఎంతైనా చేయొచ్చు. కాకపోతే వాళ్ళకి ఏంటి అంటే ఫైనాన్షియల్గా ఎలిజిబిలిటీ రావాలి, ఎట్ ఏ టైం ప్రాపర్టీ వాల్యుయేషన్ కూడా ఉండాలి. ఓకే ఓకే మేడం. నెక్స్ట్ మేడం, మనకి కొంతమంది ఇలా మార్టిగేజ్ అని చెప్పేసరికి కొంతమంది రైతులు ఇలా ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, మాకు పొలాలు ఉన్నాయి, పొలాలు తీసుకొని వాటి మీద మార్టిగేజ్ లోన్ చేస్తారని కానీ రైతులు అడుగుతుంటారు. ఇప్పుడు వాళ్ళకేం చెప్తారు మేడం? వాళ్ళకి వస్తుందా మార్టిగేజ్ లోన్? ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ పైన అయితే మనం లోన్ చేయలేమండి. ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ని నాలా కన్వర్షన్ చేసుకున్నారనుకో దానికి మాత్రం చేయొచ్చు. ఓకే ఓకే, నాలా కన్వర్షన్ ఉండాలి ఖచ్చితంగా అగ్రికల్చర్ ల్యాండ్కి. ఓకే మేడం. సో ఇంకొంతమంది మేడం, చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, సో ఎడ్యుకేషన్ లోన్ కోసం చూస్తూ ఉంటారు, అబ్రాడ్ వెళ్ళి చదువుకుందామని చెప్పి, లేదంటే మన ఇండియాలో చదువుకుందామని చెప్పి. సో స్టూడెంట్స్ కోసం ఎడ్యుకేషన్ లోన్స్ గురించి కూడా చెప్పండి మేడం మన వ్యూవర్స్కి. స్టూడెంట్స్ కోసం మనం ఎడ్యుకేషన్ లోన్స్ చేస్తామండి, ఇంటర్నేషనల్ చేస్తాం, డొమెస్టిక్ రెండు చేస్తాము. వాళ్ళకి ఏంటి అంటే కోఅప్లికెంట్గా వాళ్ళ బ్లడ్ రిలేషన్లో ఎవరినైనా తీసుకోవచ్చు ఫైనాన్షియల్గా పరంగా. సో ఎడ్యుకేషన్ లోన్ ఒకటి మన దగ్గరికి వచ్చిందంటే దాన్ని పక్కాగా క్లోజ్ చేస్తాం, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినైనా తీసుకొని చేయొచ్చు. ఓకే ఓకే మేడం, గుడ్ మేడం. నెక్స్ట్ కొంతమంది వెహికల్ అంటే కారు కొనుక్కుంటాము, కారు కొనాలని చాలామంది చూస్తుంటారు మన హైదరాబాద్లో. సో ఫైనాన్స్లోకి వెళ్దాం, ఒకేసారి అమౌంట్ పెట్టి కాకుండా లోన్ తీసుకుందాం, అలా వాళ్ళ కోసం కార్ లోన్ కోసం వెహికల్ ఇలా తీసుకుందాం అని చెప్పే వాళ్ళ కోసం కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. అసలు కార్ లోన్ అంటే ఏంది? ఇలా కార్ లోన్ కూడా మనం జాబ్ చేసే వాళ్ళకి ఇస్తాం, బిజినెస్ చేసే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు న్యూ కార్ పర్చేస్ చేయాలి అనుకుంటే దానికి కార్ కొటేషన్ తీసుకొని చేస్తాం. అదే యూజ్డ్ కార్ లోన్స్ కూడా చేస్తాం. యూజ్డ్ కార్ అయితే దానికి ఆర్సీ ఉండాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండ్ దాని ఇన్సూరెన్స్ తీసుకొని చేస్తాం. ఓకే, ఆన్ రోడ్ ఎక్స్ రోడ్ రెండు చేస్తాం మన దగ్గర. ఓకే ఓకే. నెక్స్ట్ మేడం, మీరు ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నారు కదా, మనకి ఫైల్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం? లైక్ ఇప్పుడు మీరు ఎక్కడ మేడం? హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ వెస్ట్ మారేడుపల్లిలో. మనకేంటంటే కాల్ చేసే వాళ్ళు ఏపీ నుంచి, కర్నూలు, నెల్లూరు నుంచి, నెక్స్ట్ ఇటు వరంగల్, వైజాగ్ నుంచి కూడా కాల్స్ చేస్తున్నారు. అందరికి చేస్తారా మేడం? ఎక్కడి నుంచి మనకు ఫైల్ వచ్చినా కూడా మీరు ప్రాసెస్ చేస్తారా? ఎలా? మన బ్రాంచెస్ చాలా ఉన్నాయి, మనం అన్ని ఆల్ ఓవర్ ఇండియా మొత్తం పాన్ ఇండియా మొత్తం ఎక్కడి నుంచి ఫైల్ వచ్చినా క్లోజ్ చేస్తాం. అన్ని బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నాం కదా, మనకు బ్యాంకర్స్ మొత్తం టచ్లో ఉంటారు. ఓకే ఓకే మేడం. సో ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నారు కదా మేడం, కస్టమర్ నుంచి ఏమైనా ముందుగా ఫీజు తీసుకుంటారా, ఏమైనా ఛార్జ్ తీసుకుంటారా మీరు? లేదండి, అలాంటి ఛార్జెస్ ఏం లేదు. జీరో ఛార్జ్తో మన దగ్గరకు ఒక కస్టమర్ వచ్చాడు అంటే బెస్ట్ రేట్కి ఫైల్ క్లోజ్ చేస్తాం. ఓకే మేడం. సో ఎంత టైం తీసుకుంటారు మేడం? ఏ లోన్కి ఎంత టైం పట్టొచ్చు? మీరు ఇన్ని లోన్స్ చేస్తూ ఉంటున్నారు కదా, మన వ్యూవర్స్కి ఆ టైం, ఆ ఫ్రేమ్ చెప్పండి మేడం. ఓకే, ఇప్పుడు పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ ఉందంటే 1 to 5 డేస్లో క్లోజ్ చేస్తాం. ఓకే ఓకే. అదే హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్ అనుకో, అది ఒక 10 డేస్లో క్లోజ్ చేసేస్తాం. ఓకే ఓకే. కార్ లోన్ ఒక 3 డేస్లో చేస్తాం, ఎడ్యుకేషన్ లోన్ ఒక 10 డేస్లో క్లోజ్ చేసేస్తాం, అన్ని ఒక 10 డేస్. ఓకే మేడం. ఇప్పుడు మన వ్యూవర్స్ చాలామంది వీడియో చూస్తున్నారు, సో ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? ఇప్పుడు వాళ్ళు లోన్ కోసమే చూస్తున్నారు మేడం, సో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? సో మీకు వెంటనే రెస్పాన్స్ ఇస్తారా? ఎలా ఉంటుంది మీ నుండి రెస్పాన్స్? వాళ్ళకి ప్రాసెస్ ఎలా చేస్తారు చెప్పండి. మనకు వీడియోలో మనకి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారండి, దానిపైన కొన్ని నంబర్స్ ఇస్తున్నారు. ఒకసారి ఆ నంబర్కి కాంటాక్ట్ అవుతే సరిపోతుంది. సరే, ఇప్పుడు ఒకసారి కాల్ చేస్తాము, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అని వదిలేకండి, అంటే మేము వదిలేయం, వాళ్ళు కాల్ చేస్తే కాల్ బ్యాక్ చేస్తాం పక్కా. ఓకే ఓకే మేడం. ఇంకోటి మనకి వెబ్సైట్ కూడా ఉంది కదా మేడం, వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అవునండి, వెబ్సైట్ అది కూడా ఉంది మన దాంట్లో. మనకి ఎలాంటి లోన్ కావాలన్నా వెబ్సైట్లో అప్లై చేయొచ్చు. మనకి ఇన్స్టాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో దేంట్లో అయినా చూసి కాల్ చేసి మీరు రెస్పాన్స్ ఇస్తారు. ఒకవేళ బిజీగా ఉన్నా కూడా వెంటనే కాల్ బ్యాక్ చేస్తామండి. ఒకవేళ కాల్ రెస్పాండ్ అవ్వలేదు అంటే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి, పక్కా రివర్ట్ అవుతాం మేము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మన వ్యూవర్స్ కోసం ఒక మంచి వీడియోతో వచ్చారు. నెక్స్ట్ ఎలాంటి లోన్ కావాలన్నా జస్ట్ ఒక కాల్ చేయండి అని చెప్పి మళ్ళీ ఒక వీడియోతో వచ్చారు. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ నరేష్ గారు. ఓకే.